వెజిటబుల్స్, ఆయిల్స్ దారుణంగా ఉన్నాయి. ఒకటి 10 రూపాయల. మమ్మీతో రావడం చాలా బాధాకరంగా ఉంది. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, 5 పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నవన్నీ కూడా ఎలా యూస్ చేసుకుంటున్నాను, అండ్ అలాగే నా డైట్ కోసం నేను వెజిటబుల్స్ అన్ని కూడా ఎలా షాప్ చేసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ మీకు ఇవాళ వీడియోలో షేర్ చేసేస్తాను. ముందైతే నేను ఎగ్స్ బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెజర్ కప్ చూస్తున్నారు కదా, మెజరింగ్ కప్లో ఏంటంటే హార్డ్, సాఫ్ట్, మీడియం అని చెప్పేసి మనకు కొలతలు ఉంటాయి అనమాట. దాని ప్రకారంగా వాటర్ అనేది తీసుకోవాలి. నేనైతే హార్డ్ అనే ఆప్షన్ ని పిక్ చేసుకునేసి అంత దాకా వాటర్ తీసుకొని వేసేసుకున్నాను. ఆ మెజరింగ్ కప్ కి బ్యాక్ సైడ్ ఇట్లా నీడిల్ ఉంటుందన్నమాట. దాంతో ఇలా ఎగ్స్ కి బ్యాక్ సైడ్ హోల్ అనేది ప్లేస్ చేసుకునేసి అది పైన వచ్చేలాగా, ఆ హోల్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లిడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది ఇలా ప్లేస్ చేసుకునేసి స్విచ్ ఆన్ చేసుకోవటమే. అది ఆటోమేటిక్ గానే ఆఫ్ అయిపోతుంది. మనం వాటర్ ఎంతైతే యాడ్ చేసామో అవన్నీ కూడా ఎవాపరేట్ అయ్యేదాకా ఆన్లోనే ఉంటుంది. అది అయిపోయాకనే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ అయిన వెంటనే తీయకుండా జస్ట్ 1 or 2 minutes అలానే వదిలేయండి. ఆ హీట్కి ఇంకా కూడా కొంచెం అలా ఫిక్స్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇలా కోల్డ్ వాటర్లో వేసేసుకునేసి పీల్ ఆఫ్ చేసుకోవటమే. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, చాలా బాగా బాయిల్ అయిపోతాయి అనమాట. ఇది చాలా టైం సేవింగ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ కమింగ్ టు ఎయిర్ ఫ్రైయర్, ఈ ఎయిర్ ఫ్రైయర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను తర్వాత సపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే నేను పల్లి చట్నీ చేద్దాం అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకుంటున్నాను అనమాట. జస్ట్ 185 degrees కి ఒక 4 minutes ఫ్రై చేశాను. బట్ కానీ 4 minutes సరిపోలేదు, నాకైతే 7 minutes పట్టింది అనమాట. చూసారా ఎంత బాగా ఎయిర్ ఫ్రై అయిపోయాయంటే, నిజంగా చాలా బాగా వేగిపోయాయండి. నార్మల్‌గా మనం కడాయిలో వేపుకునే దానికన్నా ఎయిర్ ఫ్రైయర్‌లో చాలా బాగా ఏగిపోయాయన్నమాట. పల్లీలు మాత్రం ఇలా ఓవెన్‌లో కానీ, ఎయిర్ ఫ్రైయర్‌లో కానీ వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి క్రిస్పీగా, లోపలంతా కూడా పచ్చితనం అస్సలు ఉండదు. పైన పచ్చిగా కనిపించినా లోపల చాలా చక్కగా ఫ్రై అయిపోయేసి కరకరలాడుతూ ఉంటాయన్నమాట. పీనట్స్‌కి ఇది బెస్ట్ అనిపించింది ఎయిర్ ఫ్రైయర్. ఇంకా అవి రిమూవ్ చేశాక పచ్చిమిర్చి, టమాటో కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట ఎయిర్ ఫ్రైయర్‌లోనే. ఎలా వస్తది ఏంటి ఒకసారి టెస్ట్ చేద్దామని. అంతే చిటపటలాడుతూ చాలా బాగా వేగిపోయాయి అనమాట. కొంచెం అంత ఆయిల్ స్ప్రే చేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటదనమాట. అంతే, అందుకోసమే లిటిల్ బిట్ నేను కొంచెమే స్ప్రే చేశాను. చూసారా పచ్చిమిర్చి, టమాటో చాలా బాగా వేగిపోయాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రప్చర్ అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్ అంతా కూడా. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవటం మంచిదని చెప్పేసి విన్నాను. అందుకోసమే ఇలాగా ఆయిల్ స్టెయిన్స్ అన్ని కూడా టిష్యూతో వైప్ అప్ చేసేసుకునేసి ఇంకా ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట పల్లి చట్నీ. అయిపోయింది. పల్లీ చట్నీ అయితే ఇంకా రెడీ అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా పల్లీలు చక్కగా ఫ్రై అవ్వటం వల్ల పల్లీ చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. ఇవాళ ఇలా వేడి వేడి అన్నంలో పల్లీ చట్నీ తినాలనిపించింది. అందుకోసం ఇలా వేడివేడిగా చేసుకొని తింటున్నాం. అసలు ఎంత అద్భుతంగా ఉండిందంటే చాలా టేస్టీగా ఉండింది. పల్లెటూరు టేస్ట్ వచ్చిందనమాట. కచ్చపచ్చగా అలా ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, టమాటో అన్ని కూడా ఇలా గ్రైండ్ చేయటం వల్ల మరింత టేస్ట్ అనమాట. పైగా పల్లీలు చాలా బాగా ఫ్రై అయిపోయాయి. మామూలుగా కడాయిలో ఏంటంటే కొంచెం అలాగా పచ్చిగా అనిపిస్తూ ఉంటది. బట్ ఇదైతే అలా కాదనమాట. ఇంక ఇక్కడైతే ఇంట్లో ఉన్న అల్లం అంతా వేసేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకునేసి స్టోర్ చేసుకుంటున్నా. హలో ఫ్యామిలీ, ఇప్పుడైతే ఇంకా వెజిటబుల్స్ అవి తీసుకొద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అలా అవుతుంది. సో ఇంక ఇప్పుడు వెళ్ళేసి కొన్ని వెజిటబుల్స్ అండ్ అలాగే డైట్ కోసం కావాల్సిన ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. లెట్స్ స్టార్ట్. అందరూ నిద్రపోయిన మాలు వేసుకొని నేను ఒక్కటే ఫ్రెష్.
అవును, మన సైకిల్ మనం చూపించలేదే ఇప్పటిదాకా. న్యూ సైకిల్ పూజ కూడా చేయించేసారు. ఆహా, ఓకే. నాకు అంత ఐడియా లేదులే. ఇది ఎక్కువ హైట్ ఉంది, ఇది ఇంకా కిందికి ఉంటే బాగుంటుంది దానిలాగా. మొత్తానికి ఈ సైకిల్ ఎవరిదో చెప్పరా ఇద్దరు? స్ట్రాంగ్గా ఉన్నాయి, అయినా తిన్నైనా స్ట్రాంగ్ ఉన్నాయి. ఓకే, లేకపోతే టైం అయిపోయింది. మా వారి కోసం కొత్త సైకిల్ అయితే పర్చేస్ చేసుకున్నాము. భాను కోసం అయితే కాదు, మా హస్బెండ్ కోసం అనమాట. అదేంటంటే వాళ్ళ డ్యూటీలో సైక్లింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ వెన్స్‌డే వాళ్ళకు సైక్లింగ్ అయితే ఉంటుంది. సో, దానికోసం ఇంకా కొత్త సైకిల్ మ్యాండేటరీగా తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అది కూడా అమెజాన్‌లో చూస్తే సేమ్ సైకిల్ ప్రైస్ 11,500 ఉంది. బట్ ఇక్కడ విజయవాడలో లోకల్ స్టోర్‌లో ఏంటంటే 7,500కి వచ్చేసిందనమాట. అక్కడే తీసేసుకున్నాము. ఇంక ఇప్పుడు మేము వచ్చేసాము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుందాం అని చెప్పేసి, మాకు చాలా దగ్గరగా ఉంటదనమాట ఈ ప్లేస్. ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడైతే మెషిన్ ఆడట్లేదు. ఇప్పుడైతే మీరు ప్రెజెంట్ లైవ్‌గా అయితే తీసుకోలేరని అయితే చెప్పారనమాట. మనకు ఒకవేళ మన కళ్ళ ముందర తీసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి మనం పర్చేస్ చేసి ఇవ్వాలన్నమాట. నట్స్ అవన్నీ కూడా మన కళ్ళ ముందర తీసిస్తారు. ఇంక తర్వాత వద్దాంలే అని చెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము రైతు బజార్‌కి. ఇంకా భాను అయితే మధ్యలో స్టాప్ చేసి సమోసా తీసుకున్నాడనమాట. చాలా బాగా నచ్చేసింది. ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లే, ఫస్ట్ రైతు బజార్‌కి వెళ్దాం. నేను ఫస్ట్ టైం అబ్బా రావడం. ఆకుకూరలు ఏం ఫ్రెష్గా అనిపించట్లేదు. చూద్దాం. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. మెంతాకులు మునక్కాయలు మరీ దారుణంగా ఉన్నాయి, వాడిపోయినట్టు. ఇవి చిన్నవి కదా. అవునవునవును, అవునవును, చిన్నవే కావాలి అన్ని చోట్ల. అవి పాలకూర 15 రూపాయలు. ఇది పుదీనా ఇవి ఎన్ని కట్టలు కావాలరా? 20 రూపీస్ తీసుకో. 10 రూపాయలు. కొంచెం ఫ్రెష్గా ఉండే చూస్తాను. ఇది చూడు, చుక్కకూర, పాలకూర, మెంతికూర, పుదీనా. ఎలాగ ముల్లంగి? ఒకటి 10 రూపాయలా? అదేంటి ఒకటి చొప్పున? 55. అనంతపూర్లో కూరగాయల మార్కెట్కి, ఇక్కడ కూరగాయల మార్కెట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, అక్కడైతే అసలు మాకు ఏ డోకా ఉండదండి. ప్రతి ఒక్క వెజిటబుల్స్ మాకు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడైతే ఏదో ఒకటి మిస్సింగ్ ఉంటుంది. చూసారు కదా, ముల్లంగి ఒకటి చొప్పున సేల్ చేస్తున్నారు. అది కూడా ఒకటి 10 రూపాయలంట. బాబోయ్, మాకు అక్కడ అస్సలు అలా ఉండదు. కేజీల చొప్పున, అర కేజీల చొప్పునే సేల్ చేస్తారనమాట ముల్లంగి అవన్నీ కూడా. రైతు బజార్ అయ్యి ఉండి ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు, అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. బాయ్ అండి. ఏదా కేజీ? 220. అబ్బో, ఇవియా? కవర్ లేదా? ఇక ఫ్రూట్స్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. నిజంగా దానిమ్మ అయితే 210 రూపీస్ అంట కిలో. యాపిల్స్ అయితే 200 రూపీస్ అంట. అసలు మామూలుగా లేవు కాస్ట్ అంతా కూడా. ఇంక మేమైతే కివి తీసుకున్నాము. 100కి 5 ఇస్తుంటేను కివి అండ్ అలాగే ఆరెంజెస్, బనానాస్ తీసుకున్నాము. ఓన్లీ 2 టెంకాయలే. బాను క్యారీ చేస్తున్నాడు మొత్తం బ్యాగ్. నరాలన్నీ బయటకు వస్తాయి. ఇంకెప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓన్లీ ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసేసుకున్నాము. మా మమ్మీతో రావడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాకూడదు బేసిక్లీ. ఎందుకంటే నేను నాన్స్తున్నాను బాగా వాడికి. యాక్చువల్లీ ఆయన చాలా లేట్ చేస్తున్నారు, అంటే స్లోగా చూస్తారులేండి. నేనైతే ఏం తీసుకోవాలి ఏంటి నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయనకు మంచి ఐడియా. నేను కూడా ఫస్ట్ టైం రావటం అనమాట దీనిలో, అంటే రైతు బజార్కి. లాస్ట్ టైం ఇదే. ఇంకా లేదు, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వస్తాను. నేను రాను, ఇద్దరు ఏమన్నా చేసుకోండి, నేను రాను. ఓకే, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి ఆర్గనైజ్ చేసుకోవటం, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఏమో వెళ్ళిపోతున్నాడు. జస్ట్ 6:33 అవుతుంది. ఉండు నాన్న, నేను వస్తాను, జాగ్రత్త.
ఇక ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా కొనేసుకొనేసి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ చికెను, ఫిష్ ఇలాంటివి కూడా తీసుకుందాం అనుకున్నాము మ్యారినేట్ చేసి పెట్టుకోవటానికి. బట్ అయితే షాప్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసేసుకునేసి ఇంక ఇంటికొచ్చేసాం. ఇక ఆయిల్స్, చికెన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే వచ్చేసి తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికి రాగానే ఫుల్ ఆఫ్ టైర్డ్ అనమాట. ఆకుకూరలు ఒలుచుకోవాలి, అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. వామ్మో! చాలా పనుంది. ఫస్ట్ అయితే ఈ ఆకుకూరలన్నీ కూడా ఒలిచిపెట్టేసుకోవాలి. ముందైతే మెంతి కూర మా వారికి ఇచ్చేసాననమాట ఒలిచిపెట్టమని జెప్పేసి. ఇంక ఇవన్నీ కూడా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ కూరగాయలు, పండ్లు అన్నీ కలిపి ఒక ₹600 దాకా అయిందనమాట దగ్గరగా. ఇంకా షౌట్ ఔట్స్ ఇచ్చేద్దామా? అండ్ టుడే షౌట్ ఔట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అన్నమనేని లావణ్య, రవిరామ్, అనితా నాయుడు, శ్రీజ, అయాన్ ఖాన్, సాహితీ కలిశెట్టి, సింధు కలెక్షన్స్, కల్పలత, శిరీష, షేక్ షబానా, దుబ్బగీత, పూజా గుమ్ముల, రాజశేఖర్, దివ్య సింపుల్ వ్లాగ్, సంధ్యారాణి, అమ్మోప్రియ, శిరీష సిరి, చైత్ర, శ్వేతారెడ్డి, లక్కీ, వైశాలి, పెండూర్ హేమ, సింహ నరసింహ, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, ఝాన్సీ అరగొండ, నాగప్రణిత, రాజేశ్వరి దేవి, షెనాలి, లక్కీ చిన్ని, వంశీ జ్యోతి, జస్విత రాణి, శ్రావ్య. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన ఆ లవ్లీ కామెంట్స్ అన్నిటికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి మన వీడియోస్ అన్నీ కూడా డైట్ రెసిపీస్ అండ్ అలాగే నా డైలీ రొటీన్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తే అవే చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఆకుకూరలన్నీ కూడా ఒలిచేయడం కంప్లీట్ అయిపోయింది. మా వారైతే ఒక 10 కట్టల దాకా ఒలుస్తున్నారనమాట. అవి స్లోగా అవుతూ ఉన్నాయి. నేనైతే ఇక్కడ పాలకూర, చుక్కకూర, పుదీనా ఒలిచి పెట్టేస్తున్నాననమాట. ఈ ఆకుకూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే ఇలా జిప్‌లాక్ కవర్స్‌లో మనం ప్లేస్ చేసేటప్పుడు ఒక 2, 3 టిష్యూస్ కూడా అందులో వేసి అందులో ఏ మాత్రం ఎయిర్ లేకుండా ఇలా ప్రెస్ చేసి జిప్‌లాక్ చేశామనుకోండి ఇంకా ఎక్కువ రోజులు చాలా బాగా ఫ్రెష్‌గా ఉంటాయి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే మెంతులు గ్రైండ్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. మొత్తం ఒక హాఫ్ డే అంతా ఎండకు పెట్టేసుకునేసి ఈవినింగ్ అలాగా అంటే లైక్ 7:30, 8 అలా అవుతున్నట్టుంది. ఈ టైంలో ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి దేనికి అంటే నేను నైటే ఒక స్పూన్ అంత పౌడర్ తీసుకునేసి అందులో ఒక 250 ఎంఎల్ వాటర్ వేసేసి సోక్ చేసి పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోవడానికనమాట. ఇంకిక్కడైతే అల్లం, లెమన్, కీర, పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసేసుకునేసి ఒక బౌల్‌లో తీసుకొని 2 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకునేసి డిటాక్స్ డ్రింక్ కోసం అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ డిటాక్స్ డ్రింక్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది మన వెయిట్ లాస్‌కి. ఈవినింగ్ 6 లోపు తీసుకోవచ్చు మార్నింగ్ నుంచి. అంతే ఇవన్నీ కూడా నైట్ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుందిలేండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.